సాక్ష్యము పాస్టర్ రాకముందే సాపరేయడం చేస్తూ ఉన్నాడు. ఒకసారి పాస్టర్ గారు చూసి అయ్యగారు ఒకసారి మీరు ఎవరో సాక్ష్యం చెప్పండి అని అడిగాడంట. సరేనండి మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తానండి అని చెప్పేసి అయ్యగారు సాక్ష్యం చెప్తున్నారు. నేను పలానా చోట ఎంఆర్ఓగా చేస్తూ ఉన్నాను. నేను మీ చర్చికి రావడానికి నాకు ఒక అదృష్టము. ఎందుకంటే నేను వచ్చి మీ చర్చిలో సాపరేసే భాగ్యం నాకు దొరికింది. హల్లెలూయా. సాపరేయడము చిన్న భాగ్యంగా తెలుసా మీకు? మందులో సిమ్మంటే చిన్న భాగ్యమా? అది ఎవరికైనా తక్కువద్దా? చాలా మంది చేయరండి నిజంగా. మన ఇల్లు బాగా శుభ్రం చేసుకుంటాం కదా, ఉదయాన్నే లేచి ఇల్లు బాగా శుభ్రం చేసుకుంటాం, కల్లేపు కొట్టుకుంటాం, నీట్గా ఉంచుకుంటాం. దేవుని మందిరం కాడికి వచ్చేలాగా మాత్రం పక్కన పెడ వాళ్ళు చేసుకుంటారులే అనుకుంటాం, అంతే. నిజమే. అయితే చెప్తున్నారంట నాకు మంచి భాగ్యం దొరికింది. ఏం భాగ్యం అంటే మీ మందిరంలో పరిచయం చేసే భాగ్యం దొరికింది అని చెప్పాడంట. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో రెండో వారం నుంచి ఆయన కంటే ముందే సంఘ శుభ్రం చేసేవారు కుర్చీలో శుభ్రం చేస్తుంటే అసలు ఏం జరిగింది అసలు? పాస్టర్ గారు చెప్తున్నాడు సాక్ష్యము. ఆయన మా మందిరంలోకి అడుగు పెట్టేలేకి మా మందిరం రూపురేఖలు మారిపోయింది. హల్లెలూయా. తగ్గించుకొని మనము విధేయతలతో ఉండలేకపోతూ ఉంటాం అనేక సార్లు అండి. అయితే మనలో ఏమి లేదు, ఆ తగ్గింపు స్వభావం లేదని ఆయన మనల్ని చూసి వేదన చెందుతూ ఉన్నాడు. నా మాట వింటాం లేదు ఎవరు. ఆకాశమా చెవికు నేను పిల్లల్ని పెంచి అపారంగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. ఈరోజు చాలా మంది అండి దేవుని మీద తిరుగుబాటు స్వభావం. పాస్టర్ గారు వచ్చి దేవుని వాక్యం చెప్తుంటే మనం దేవుని సన్నిధికి మరి వస్తూ ఉన్నామంటేగా. ప్రతి వారము కూడా దేవుని సన్నిధిలో కనబడుతున్నాము మనము. చూసుకో బాగా, ఇప్పుడే మళ్ళీ సంవత్సరాలకి నేను వచ్చేది, అది దాని అర్థం. మనం చెప్పకపోయినా దాని అర్థం ఏంటంటే ప్రభు చూసుకో ఇప్పుడే మళ్ళీ వచ్చేది నేను సంవత్సరానికి. నాకు టైం ఆడితే బిజీ మన లైఫ్. ఆయనకు 2 గంటలు ఇవ్వడానికి మనం ఇవ్వము టైము. ఆయనైతే మనకి ఇచ్చాడు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు.